నమస్కారం. ఈరోజు అశేషంగా పిఠాపురంలో ఇంత భారీ ఎత్తున చాలా మంది జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, లేకపోతే మనకి సంబంధించిన కొంతమంది మిత్రులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఇలా వచ్చి బర్త్డే విషెస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. పిఠాపురంకి నాకున్న ఒక చిన్న సంబంధాన్ని, చిన్న అనుభూతిని మీ అందరూ ఇంత గొప్పగా, ఇంత ఒక మంచి మెమరీగా చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతండి. ఇదంతా కూడా ఏంటంటే కళ్యాణ్ గారే మనం. సో పూర్వంలో మా పూర్వంలో ఉన్న మా వాళ్ళందరూ కూడా పిఠాపురంలో చెందిన వాళ్ళని చెప్పి మాకు తెలిసింది. దాని తర్వాత కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయడం 2 years నుంచి, తర్వాత ఇక్కడ గెలిచిన తర్వాత కూడా నేను రెగ్యులర్గా మీ అందరూ పిలవడం రావడం, కొంత గుళ్ళకి కానీ, కొంత ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఎంతో కొంత నేను నాకు తోచిన వంతగా నేను చేసుకుంటూ వస్తున్నాను. అయితే లాస్ట్ టైం ఏమైందంటే చాలా మంది బర్త్డే సెలబ్రేషన్ చేశారు. వాళ్ళందరూ కూడా పాపం చాలా ఖర్చు పెట్టుకొని అన్ని చేసినప్పుడు అన్నాను, అలా చేయకండి, మీరు ఏదన్నా కూడా కళ్యాణ్ గారి కోసం చేయండి, కళ్యాణ్ గారి చేయాలనుకుంటున్న మంచి పనుల కోసం మీరు ఖర్చు పెట్టండి. అలాగే కళ్యాణ్ గారు ఒక క్యాస్ట్కి కానీ క్రీడ్కి కానీ చెందిన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలేసి మీ అందరి కోసం కష్టపడుతూ ఓ నాయకుల్లాగా మీకు అందరికీ హెల్ప్ చేయడానికి వచ్చారు, కానీ వేరే విధంగా ఏం కాదు. ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ లీడర్షిప్ అయినా, ఏ కమిటీ అయినా ఫామ్ అయినా కూడా ఎంతో కొంత మేలు చేద్దామని వస్తారు, కానీ ఇంకొకటి ఏం కాదని చెప్పి, అలాగే నా ద్వారా ఎంతో కొంత భరోసా నింపాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, యాదవ, లేకపోతే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి, అలాగే ఉన్నతమైన వర్గాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు మంచి స్నేహితులు అయ్యారు. దాదాపుగా ఈరోజు 10,000కి పైగా మంది వచ్చి కలవడం పిఠాపురంలో, అలాగే పత్తిపాడు, తుని, జగంపేట నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేయడం, చాలా మంది రావడం, ఈ రోజైతే చాలా మంది వచ్చారు కూడా కలవడం, నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే కళ్యాణ్ గారు కూడా చెప్తుంటారు, ఎవరైనా సరే మీరు కూడా ఒక లీడర్ లాగా వెదగండి, మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా మీకు అనుకూలించి మీకు ఆ విజయ దిశగా మీరు ప్రయాణం చేసే సూచనలు కనపడతాయని చెప్పి చాలాసార్లు చెప్తుంటారు. కళ్యాణ్ గారి భావజాలను నింపుకున్న నేను ఎంతో కొంత చేద్దాం అనుకుంటూ, అలాగే ఈరోజు మా ఫ్యామిలీని కానీ, మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మా ఎంప్లాయీస్ కానీ, క్లయింట్స్ అందరితోటి జరుపుకుంటే వచ్చే ఒక కిక్ కన్నా కూడా పిఠాపురంలో మీ అందరితోటి జరుపుకుంటే వచ్చే ఆనందం ఎక్కువ అనిపించి నేను ఈరోజు రావడం జరిగింది. సో ఇలాగే మీ అందరికి కూడా ఎంతో కొంత సేవ చేస్తూ వచ్చే ఆనందాన్ని, అనుభూతిని అనుభవిస్తూ మీ అందరికీ ఎంతో కొంత చేరువుతో ఉండి కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్న పనుల్లో ఏదో ఒక పనో 2 పనులో నేను చేయగలుగుతూ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశాన్ని పిఠాపురంలో, అలాగే ఈ దేశంలో కూడా ఎంతవరకు వీలైనంత వరకు తీసుకెళ్తూ హ్యాపీగా మీ అందరితో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ, ఏ రాజకీయ పదవి, ఏ రాజకీయ లీడర్షిప్ కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ వాంట్ టు బీ ఏ ఎంటర్ప్రెనర్, బిల్డ్ ఏ యూత్ బికమింగ్ ఎన్ ఎంటర్ప్రెనర్స్. అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చేయడానికి నేను ఎంతో కొంత చేస్తూనే ఉన్నాను. లాస్ట్ 1.5 yearsలో నేను దాదాపు ఒక 100 మందికి పైగా ఎంటర్ప్రెనర్స్ క్రియేట్ చేశాను. నేను వాళ్ళందరూ కూడా స్టార్టప్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అలాగే స్లోగా పిఠాపురంలో కూడా చాలా మంది ఇంటరాక్ట్ అవుతున్నారు, అడ్వైస్ ఇస్తున్నాను లాస్ట్ 1.5 years నుంచి. మీరు కూడా అందరూ కూడా ఒక లీడర్ ఎంతవరకు చేయగలుగుతారు, కానీ మీ అందరూ కూడా మీకు చేతనైనంత టైము మీరు మంచి స్కీమ్స్ మీద ఏమున్నాయని మీరు కేటాయించి మీరు చేస్తే ఒక డిపెండెన్సీ లేని సొసైటీ మనం క్రియేట్ చేయొచ్చు. సో నేను ఈ విధంగా మీ అందరికి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ట్రై టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్ బై గెటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ హార్డ్ వర్క్ చేసి మీరు మంచి ఉన్నతమైన పదవిలోకి, ఉన్నతమైన జాబ్స్లోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో ఈ మంచి ఒక ఫ్యామిలీని ఇవ్వడానికి ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా, అద్భుతంగా, అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.